సో ఈ రోజు అయితే మన ఎన్టీఆర్ గారు నటిస్తున్న వార్ 2 మూవీ అదే విధంగా కూలీ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సంధ్య 70mm దగ్గర అయితే ఉన్నాము. ఒక్కసారి మనకు ఫ్యాన్స్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వచ్చారు. సో ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే ఇంతమంది అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇంతకు ముందు సంధ్య 70mm అంటే చాలా హంగామా హడావిడి అయితే ఉండేది. ఇప్పుడు పోలీస్ బందోబస్తుతో అయితే కొంచెం హడావిడి అయితే తగ్గించడం అయితే జరిగింది. ఏదైతే పుష్ప 2 తొక్కిసలాట ఏదైతే జరిగిందో అప్పటి నుంచి అయితే కొంచెం హడావిడి అయితే తగ్గించినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒకసారి ఫ్యాన్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కానీ వాళ్ళు తొందరలో అయితే ఉన్నారు. అంటే మూవీకి తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు కూలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, రజనీకాంత్ గారి నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తొందరగా వెళ్ళాలి, తొందరగా చూడాలనే ఆసక్తితో ఆతృతతో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వార్ 2కు కూడా తొందరలో వెళ్ళాలని చెప్పేసి అయితే వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు పోలీస్ బందోబస్తు కూడా ఏ విధంగా ఉంది అనేది అయితే. అదే విధంగా ఇక్కడ ఫ్యాన్స్ తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి అంటే ఏ మూవీకి వచ్చారన్న? వార్ 2. సో మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు వార్ 2? ఎవరికైనా కొత్త సెక్కడమే, ఏ మూవీ రాని కొత్త సెక్కడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వార్ 2 తో పాటు మరి కూలీ మూవీ వచ్చింది కదా. కూలీ అంత ఏదో మరి రావాలి తప్పదని చెప్పారు, కానీ కూలీకి అంత మేమైతే అంత ఆసక్తి చూపించట్లేదు. వార్ 2 అదంతా. అంటే కలెక్షన్స్ చూసుకున్నట్లయితే కనుక వార్ 2 కొంచెం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చూపిస్తుంది అన్న, నెగిటివ్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఒకటి అయిపోయాడు, మిగతా అందరూ ఒకటి అయ్యారు కాబట్టి తక్కువ చూపిస్తుంది. ఆన్లైన్ మన నచ్చిన ఫిగర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ పెట్టుకోవచ్చు, ఆఫ్లైన్ చూపించమనండి. ఎన్టీఆర్ గారు ఎంట్రీ వచ్చినప్పుడు థియేటర్ ఎలా ఉండబోతుంది? సిరిపోదు, స్క్రీన్ సిరిపోవచ్చు చెప్పలేము. ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఫిక్సింగ్ ఏదైనా. ఆఫ్లైన్ రమ్మనండి చూసుకుందాం, ఆఫ్లైన్ దాటమనండి వార్ 2నే చూసుకుందాం తర్వాత. మరి రుతిక్ రోషన్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? మీరు ట్రైలర్ చూస్తారు కదా. బాలీవుడ్ లో టాప్ యాక్టర్ రుతిక్ రోషన్, టాలీవుడ్ లో టాప్ యాక్టర్ ఎన్టీఆర్. ఇద్దరు టాప్ యాక్టర్స్ నటిస్తే ఎలా ఉంటుందో వార్ 2 అంతే. మరి థియేటర్ లో మొత్తం అసలు ఎలా ఉంది? థియేటర్ లోపలికి వెళ్తే చూడాలి, ఎలాంటి ఉంటుందండి చూడాలి. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియర్స్ ఆపారు, అన్ని ఆపారు, కానీ ఎన్టీఆర్ ఆపలేరు ఎవరన్నా. ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్కి ఏం చెప్తాం, మమ్మల్ని కూడా ఆపలేడు అన్న. ఎన్టీఆర్ సినిమాని కొట్టే సినిమా టోటల్ ఇండియాలోనే లేదు. ఆల్రెడీ మీకు మన దేవరతోనే ఇదే ఫ్లాప్ టాపిక్ తో తెచ్చా. ఈ రోజు మళ్ళీ వార్ 2 తో అందరికి ప్రూవ్ చేస్తాం. త్రిబుల్ ఆర్ ఆల్రెడీ ఎప్పుడో మించిపోయింది కదా టాక్, అందుకే బాలీవుడ్ దాకా వెళ్ళాడు. బాలీవుడ్ దాకా మనం వెళ్ళాం కానీ బాలీవుడ్ మనకి ఈ రోజు రప్పించాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ రిలీజ్ అవుతుంది. అన్న సినిమాకి లేట్ అవుతుంది, వచ్చాక రెస్పాన్స్ మొత్తం పూర్తిగా చూసుకోండి. అది చూసారు కదా ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఫ్యాన్స్ ఎంత ఆసక్తితో అయితే టాప్ మూవీ అయితే వార్ 2 రేపటితో డిసైడ్ అయిపోద్ది. బాహుబలిని దంగల్ని మించిపోద్ది, ఇది మాత్రం ఫిక్స్. టాప్ అంటే ఏదంటే వార్ 2 నెక్స్ట్ నుంచి పక్కా ఫిక్స్. చూసారు అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమో మా కూలీ కన్నా మాదే హైప్ ఉంటుంది, మాదే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా కూలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కూలీ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కన్నా ఎక్కువ మాదే ఆడుతుంది అంటున్నారు. కానీ కొందరు ఏమంటున్నారు అంటే 2 మూవీస్ బాగా ఆడాలి, 2 మూవీస్ హిట్ కావాలి, 2 మూవీస్ బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కానీ ఇలా పోటాపోటీగా ఒక్కసారిగా 2 పెద్ద మూవీస్ వచ్చాయి కాబట్టి ఎంతైనా ఫ్యాన్స్కి అయితే ఒకటి ఉంటుంది కాబట్టి అలా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇంకా వేరే వాళ్ళతో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అనేది. కూలీ ఎలా ఉండబోతుంది బ్రో కూలీ? మీరు ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే అంత ఏం లేదు కానీ బట్ సాంగ్స్ డైరెక్టర్ మీద నమ్మకంతో వచ్చాం, మరి బాగుంటుంది అని. కూలీతో పాటు వార్ 2 కూడా వస్తుంది, మరి ఏ 2 మూవీస్ బాగుంటాయి అనుకుంటున్నారు? 2 ఎంకరేజ్ చేస్తున్నాం, దానికి కూడా ఈ సినిమా అయ్యాక ఆ సినిమాకి వెళ్తాం. సో మరి కూలీ మూవీకి టికెట్ దొరికిందా? దొరికింది బ్రో, 2కి దొరికాయి. ఇది ఫస్ట్ కూలీకి వెళ్తున్నాం, కూలీ అయ్యాక వార్ 2కి వెళ్తాం. 2కి వెళ్ళాల్సిందే అంటారు? 2కి వెళ్ళాల్సిందే, TFI బానిసలంగా. సో మరి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మాస్ థియేటర్ కాబట్టి ఫుల్ మాస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూడాలి మరి ఎలా ఉంటుందో అంతే. మరి నాగార్జున గారి గురించి ఏం చెప్తారు మీరు? మెయిన్ నాగార్జున గురించే వచ్చాం. నాగార్జున ఫుల్ మంచి సీన్స్ పడతాయి అనుకుంటున్నాం, చూడాలి మరి ఎలివేషన్ ఎలా ఇచ్చాడో మన డైరెక్టర్ మామ. నేను కూలీ కోసమే వచ్చిన. వార్ 2 కూడా వస్తుంది కదా, మరి ఎలా ఉండబోతుంది? వార్ 2 తర్వాత చూద్దామని ఫిక్స్ అయినా, OTTలో చూస్తా వార్ 2. కూలీ ఇప్పుడు చూస్తా. సో మరి కూలీ మూవీ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? సూపర్ సూపర్, లవ్ 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 లవ్వే అంతే. రజనీకాంత్ గారి కోసం వచ్చారా, నాగార్జున గారు? బోత్, 2 కళ్ళు. థియేటర్లో ఎలా ఉండబోతుంది? మొత్తం ర్యాంప్ ఉంటది ఇప్పుడు, అంటే రచ్చ ఉండబోతుంది అనుకుంటున్నారా? రచ్చనే మొత్తం. ఇప్పుడు వార్ 2 అదే విధంగా కూలీ పోటాపోటీగా వచ్చాయి కదా, మరి ఏ విధంగా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది? చూడాలి, కలెక్షన్ గురించి అంత తెలియదు బట్ చూడాలి.
ఎలివేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మీకు ఎలా అనిపించింది? ఇంకా చూడలే, వెళ్తున్నా కదా లోపల. ట్రైలర్లో బాగుంది. సో బ్రో వాటు అండ్ అదే విధంగా కూలీ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఏ మూవీకి వచ్చారు మీరు? కూలీ. కూలీ. సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కూలీ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ మస్తు ఉంది, వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా, అందుకే వచ్చిన. అది ముఖ్యంగా ఈ టికెట్ బుక్ చేస్తే అన్నందుకు వచ్చిన. సో రజనీకాంత్ గారి కోసం వచ్చారా, మరి నాగార్జున గారి కోసం వచ్చారా? నాగార్జున గారి కోసం. అన్నా ఎట్లా అనిపించింది? ఇంకా ఓపెన్ అవ్వలేదు. ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎట్లుంది, మస్తు ఉంది ఎక్దమ్. ఎందుకంటే ఎవరికి చేయని విధంగా ఉంది, కొత్త స్టోరీ ఇలా పెట్టిండు అంతే. మాకు తెలిసిన స్టోరీ ఇలా ఉంటుంది, మాకు తెలియని ఎన్నో ఉంటాయి, అదే సినిమా అన్నట్టు. సో బ్రో చూస్తే ఎన్టీఆర్ గారి వీర అభిమాన్ లాగా కనిపిస్తూ ఉన్నారు, అందుకే టీ షర్ట్ కూడా మరీ ప్రింట్ చేయించుకొని వచ్చారు కదా. మరి ఎప్పటి నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? వార్ 2 తీసుకున్న కాడ నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము. యూఎస్లో వచ్చిన టాక్ ఏంటంటే సూపర్ హిట్ అని మూవీ వార్ 2. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. సో ట్రైలర్ చూసాం, మీకు ఎలా అనిపించింది? నాకైతే ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది. ఆ సీక్వెన్స్ కానీ, ఇద్దరు ఫైట్ సీన్ కానీ, డ్యాన్స్ పరంగా కానీ బాగా మంచిగా అనిపించింది వార్ 2. సో ఆ ఎలివేషన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి? ఎలివేషన్స్ అన్ని మాస్ ఎలివేషన్స్. ఇంకా మరి థియేటర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? థియేటర్లు ఇంకా దద్దరిల్లిపోవాల్సిందే. థియేటర్లు అన్నీ బాగుంటుంది అనుకుంటున్నాను బాగా సినిమా. సో ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ నాకు తెలిసి ట్రైన్ సీన్ ఎంట్రీ అనుకుంటున్నాము. ఇట్లా రచ్చలేదు ఇంకా రచ్చే ఇంకా. సో ఇంకా మీ గ్యాంగ్ ఎవరైనా వచ్చారా, మీరే? మా బ్రదర్ వచ్చాడు. సో బ్రో ఎలా అనిపిస్తుంది? సినిమా టాక్ ఆల్రెడీ సూపర్ హిట్ అని ఆల్రెడీ వచ్చేసింది. ఆంధ్రాలో మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళి చూశారు చాలా వరకు. ఎన్టీఆర్ సీన్ షర్ట్లెస్ గా 6 ప్యాక్ తో ఎంట్రీ ఉంటదంట. సినిమా హైలైట్ గా ఉందంట. సెట్లెస్ గా ఉన్నప్పుడు ఎలా మరి థియేటర్లో ఇప్పుడు మీరు చూడబోతున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఫుల్ ఎంజాయ్ చేద్దామనేగా. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మొత్తం చూసారుగా జనం ఎంతమంది వచ్చారో, మామూలుగా ఉండదు. అంతే, ఇంకా రచ్చ అంటారా? రచ్చ మొత్తం. సో ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ గురించి మనం ఏం చెప్తాం, టాప్ హీరో, అన్ప్రెడిక్టబుల్ ఎన్టీఆర్ అంటే. అంతే అంతే. ఆల్రౌండర్. హృతిక్ రోషన్ గారి గురించి ఏం చెప్తారు? హృతిక్ రోషన్ మంచి యాక్టింగ్, బెస్ట్ డాన్సర్ హృతిక్ రోషన్ గారు కూడా. ఇద్దరు సినిమాలో కూడా ఇద్దరు అన్నదమ్ములు లాగా బాగా ఉన్నారు. మామూలు మనం చూసినట్టయితే. బ్రో వాట్ మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మైండ్ పోయిద్ది, మైండ్ పోయి లాగ్ బస్టర్ అంతే. తారక్ అన్న యాక్టింగ్ చంపేసిద్ది అది. సో మరి ఆ థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? థియేటర్ బ్లాస్ట్ అయిపోద్ది, థియేటర్ బ్లాస్ట్ అయిపోద్ది అంతే. ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? థియేటర్ షేక్ అయిపోద్ది, మైండ్ పోయిద్ది అంతే. సో జై ఎన్టీఆర్. మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ పడిపోయింది బొమ్మ, చూసుకునే పని అయితే లేదు. అంటే కూలీ కూడా వచ్చింది కదా, మరి కూలీకి వారికి అన్నకి ఎవరైనా సైడ్ అయిపోవటమే, అన్నకి సైడ్ అయిపోవటమే. జోహార్ ఇండియా, జై హరికృష్ణ.